కరీంనగర్ డీఈఓ ఆఫీసులో ఉద్రిక్తత ఏర్పడింది. డీఎస్సీ 2008 మెరిట్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మెరిట్ లిస్టులో ఉన్న వాళ్లను తొలగించి వేరే వాళ్లకు పోస్టింగ్ ఇచ్చారని మండిపడ్డారు. డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలు ఇస్తామని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారులపై ఒత్తిడి తేగా 13 మందికి 5గురికి అవకాశం కల్పించారు. అయితే 8 మందికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు అభ్యర్థులు. ఇవాళ చివరి రోజు కావడంతో తమను తీసుకోవాలని కోరుతున్నారు. మన డిఓ గారు మాత్రం తన యొక్క కొత్త రూల్స్ కొత్త చట్టాలను అమలు పరుస్తారు. ఇది ఎక్కడ సార్, ఇది ఎక్కడ న్యాయం సార్? మాకు సార్ మేము మా 16 ఏళ్ళు కోట్ల చుట్టూ తిరిగి నష్టపోయి ధర్నా చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ న్యాయం జరగ మేము రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మీద దయతలిచి మాకు కామన్ మెరిట్ లో నష్టపోయేటువంటి ప్రతి అభ్యర్థికి మీకు ఉద్యోగం ఇస్తామని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అవసరమైతే సార్ ఇంకో కాపీ కూడా ఇస్తాం మీకు, ప్రొసీడింగ్స్ కాపీ సార్. హైలైట్ చేశాను చూసారా, ఇక్కడ హైలైటర్ తో హైలైట్ చేశాము. ఇవి చూడండి సార్, 30% లాస్ ఆఫ్ క్యాండిడేట్స్. ఓకే, 28 జీవో వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళకు అందరికీ జాబ్స్ ఇవ్వాలి. తర్వాత సార్ ఇక్కడ మాకు ఇంటరిమ్ ఒక ఆర్డర్ కూడా అన్ని జిల్లాల్లో చేశారు. కానీ ఇక్కడ కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి అవగాహన రాహిత్యమా లేకుంటే చిన్న చిన్న అధికారులు చేసిన పొరపాట్ల వల్లనో 13 మంది అభ్యర్థులు లిస్టులో పేర్లు గల్లంతయ్యాయి. నిన్న మేము చేసిన ఒత్తిడికి కమిషనరేట్ నుంచి, స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మంత్రుల ద్వారా చేసిన ఒత్తిడికి 8 మంది లిస్టులో 5 మందిని తీసుకోవడం జరిగింది. ఇంకా 8 మంది మా అభ్యర్థులు స్టిల్ నౌ వాళ్ళు సఫర్ అవుతున్నారు. కాబట్టి అధికారులు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల అభ్యర్థులు సఫర్ అవుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. మేమందరం కూడా 2008లో కామన్ మెరిట్ ప్రకారం సెలెక్ట్ కాబడి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకోబడి అప్పుడు 70-30% డీఈడీ వాళ్ళకు రిజర్వేషన్ కల్పించడం వల్ల మేమందరం కూడా మా ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. కానీ 10 సంవత్సరాల నుంచి మేము కోట్ల చుట్టూ తిరిగి 16 సంవత్సరాల చుట్టూ కోట్ల తిరిగి కష్టపడి ధర్నాలు చేయంగా రేవంత్ అనే ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు 70-30